హాయ్ ఫ్రెండ్స్, మీ పాదాలలో తరచూ జలధరింపు లేదా నడుస్తున్నప్పుడు పిక్కలలో నొప్పి అనిపిస్తోందా? మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా సంవత్సరాలుగా కీళ్ల నొప్పి, నడుము నొప్పి లేదా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? అవును అయితే ఈ రోజు ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది అవుతుంది. మనం అందరము కూడా మన శరీరంలో ఏ నొప్పి లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటారు. సులభంగా నడుస్తూ తిరగాలి అని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ చిన్న చిన్న ఇబ్బందులు మన జీవితాన్ని ఆపేస్తాయి. ఈరోజు మనము ఈ నొప్పి మరియు జలధరింపు వెనుక ఉన్న నిజమైన కారణం ఏమిటో తెలుసుకుందాము. దానికి ఒక సరళమైన, రిలాక్సింగ్ మరియు అద్భుతమైన పరిష్కారం ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కొంచెం ఆలోచించండి. మన శరీరంలో వేలాది నరాలు ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఉంటాయి. ఈ నరాలు మన మెదడు నుండి శరీరం అంతా సందేశాలను చేరవేస్తాయి మరియు ఈ నరాలే మన అవయవాలకు రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తాయి. కానీ ఎప్పుడైనా వాటిలో బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ముందుగా ఆ చోట్లో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. రెండవది, నరాలు సరిగ్గా పని చెయ్యలేవు. ఇదే తక్కువ రక్త ప్రవాహము మరియు నరాల బ్లాకేజ్, నొప్పి, జలధరింపు, తిమ్మిరి మరియు అసౌకర్యము వంటి సమస్యలు, వీటన్నింటికీ కూడా నిజమైన కారణం ఈ బ్లాకేజెస్ అవుతాయి. అది సయాటికా నొప్పైనా, డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చే మంట అయినా, లేదా గంటలు తరబడి ఒకే చోట కూర్చుని ఉండడం వలన పాదాలలో వచ్చే బరువు అయినా, ఇవన్నీ కూడా రక్త ప్రసరణ మరియు నరాల ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటాయి. మీకు ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూద్దాము. ఈ లక్షణాలలో ఏదైనా ఉంటే ఈ రోజు చెప్పబోయే ఉపాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. పాదాలలో జలధరింపు లేదా తిమ్మిరి, చీమలు తిరుగుతున్నట్లు అనిపించడము, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత పాదాలు బరువు లేదా వాపు అనిపించడము, రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా పిక్కలు పట్టేయడము, చాలా పాదాలు బాధ కలిగించడము, చల్లగా ఉండే పాదాలు, సాధారణ వాతావరణంలో కూడా పాదాలు చల్లగా అయిపోవడము, ఇది చెడు రక్త ప్రసరణకు సంకేతము. పాత నొప్పి, మోకాళ్ళు లేదా నడుము నొప్పి, చెడు రక్త ప్రసరణ, డయాబెటిస్ లేదా అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు కుసించుకుని పోతాయి. దీనివలన పాదాలకు ఆక్సిజన్ చేరదు. కానీ మీరు ఆందోళన చెందకండి. ఈరోజు మనం దానికి ఒక పరిహారం అయితే తెలుసుకుందాము. అది కూడా వేడి నీటితో. మీరు వేడి నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కలపాలి. ఈ వస్తువులు నరాలను శాంతిపరచడము, వాపును తగ్గించడము మరియు రక్త ప్రవాహాన్ని తెరవడం చేస్తాయి. వాటికి అవసరమైన పదార్థాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా వేడి నీరు తీసుకోవాలి. ఆ వేడి నీరు మీరు ఆ వేడికి తట్టుకోగలిగేంత వేడి నీరుని మీరు తీసుకోవాలి. ఆ తర్వాత మీరు సైంధవ లవణాన్ని మీరు తీసుకోండి. సాల్ట్ను వాడకూడదు, కళ్ళుప్పును వాడచ్చు లేదా సైంధవ లవణం తీసుకుంటే చాలా చాలా మంచిది. ఆ తర్వాత మీరు పసుపుని తీసుకోండి. ఒక చిన్న చెంచా పసుపు తీసుకోండి. మీరు లావెండర్ ఆయిల్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఆ రెండింటిలో ఏదో ఒకటి 5-6 చుక్కలు ఉండేలాగా తీసుకోండి. వీటన్నింటినీ కూడా బాగా కలపండి. 20 నిమిషాల తర్వాత మీ పాదాలను ఇవన్నీ కలిపిన నీటిలో మీరు పాదాలను ఉంచి 20 నిమిషాల తర్వాత మీ పాదాలను ఆ నీటిలో నుండి బయటకు తీసి టవలుతో శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టండి. పాదాలకు బాగా చల్లని గాలి పట్టకుండా జాగ్రత్త వహించాలి. దీని వలన కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వేడి నీళ్లు మరియు మెగ్నీషియము నరాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివలన జలధరింపు మరియు తిమ్మిర్లు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బూస్ట్ అవుతుంది. వేడి నీళ్లు రక్తనాళాలను విస్తరింపచేస్తాయి. దీని వలన పాదాలకు రక్త ప్రవాహం వేగంగా జరుగుతుంది. దీని వలన ఆక్సిజన్ మరియు పోషకాలు చేరుతాయి. నొప్పి కలిగించే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. వాపు మరియు నొప్పి తగ్గడము. పసుపు మరియు ఉప్పు వాపును తగ్గిస్తాయి. దీని వలన కీళ్లు, మోకాళ్ళు మరియు పాదాలలో నొప్పులన్నీ కూడా తగ్గిపోయి మీకు ఉపశమనం లభిస్తుంది. మెరుగైన నిద్ర. ఈ ప్రక్రియ మీ శరీరం అంతా కూడా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. దానివలన మీకు రాత్రి
లోతైన నిద్ర మరియు సౌకర్యవంతమైన నిద్ర వస్తుంది. నొప్పి లేదా జలదరింపు ఎక్కువగా ఉంటే మొదట 10 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా చేయండి. ఉపశమనం కనిపించిన తరువాత వారానికి 3 నుండి 4 సార్లు చేయవచ్చు. ఇప్పుడు కాలుని కిందకి తీసుకురండి మరియు గడ్డాన్ని ఛాతీకి అంటించండి. దీనిని 10 నుండి 15 సార్లు పునరావృతం చేయండి. ఇది సయాటికా నరాలలో ఏవైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ తెరుచుకోవడానికి చాలా మంచి మార్గంగా చెప్పబడింది. దీనితో పాటు విపరీత కరణి అంటే గోడకు తామర పుష్పంలాగా కాళ్ళు పైకి ఎత్తి 5 నిమిషాలు పడుకోవడము మీ రక్త ప్రసరణ తక్షణమే మెరుగుపడడం మొదలవుతుంది. వ్యాయామంతో పాటు శరీరాన్ని లోపల నుండి కూడా బాగు చేయడం అవసరం. ఆయుర్వేదంలో వెల్లుల్లి పాలు నరాల నొప్పికి అమృతంలా పనిచేస్తాయి అని చెప్పబడింది. వెల్లుల్లిలో అల్సిన్ ఉంటుంది. ఇది సహజంగానే నరాల వాపుని తొలగిస్తుంది. ఒక గ్లాసు పాలలో 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలను గుండ చేసి వేయండి. దీనిని మందపాటి గిన్నెలో వేసి మరిగించండి. రుచికి కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. దీనిని రాత్రి సమయంలో నిద్రపోయే ముందు వెచ్చగా తాగండి. ఇది మీ నరాలకు రిలాక్స్ ఇస్తుంది. రాత్రి నిద్రలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. మీ నరాలు పోషణ కోరుకుంటాయి అని మీరు గుర్తుంచుకోండి. మీ డైట్లో విటమిన్ B1 కోసం పాలు, పన్నీరు లేదా గుడ్లను చేర్చండి. మీరు శాకాహారి అయితే డాక్టర్ సలహాలతో సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అలాగే రోజుకి కనీసము 8 నుండి 10 గ్లాసులు నీరు తాగండి. దాని ద్వారా నరాలు హైడ్రేట్గా ఉంటాయి మరియు రక్తం గట్టి పడకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితాన్ని మార్చగలవు. కేవలం గుర్తుంచుకోండి, నొప్పి చాలా ఎక్కువగా ఉంటే లేదా పాదాలలో బలహీనత అనిపిస్తుంటే ఒక్కసారి డాక్టర్ని సంప్రదించండి. ఈ రోజు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక చెప్పండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క షేర్ ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న నొప్పులను తగ్గించగలదు. మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్త్ వీడియోలు మిస్ కాకుండా ఉంటాయి.